ప్రజెంట్ ఏంటంటే ఈ సైబర్ 25లో కస్టమర్స్ ఈ వెంచర్లోనే ఎందుకు కొనాలనుకుంటున్నారు? అంటే మీరేమన్నా మేజర్ పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే యాక్చువల్‌గా ఈ వెంచర్‌లోనే ఎందుకు కొనాలి అంటే, భాష్యం డెవలపర్స్ అనేది దాదాపుగా 58 వెంచర్స్ కంప్లీట్ చేసిందండి హైదరాబాద్‌లో. ఓకే. మనకు సెక్యూరిటీ పరంగా గానీ, లీగల్ పరంగా గానీ కరెక్ట్‌గా మెయింటెనెన్స్ చేస్తారనమాట. సైట్స్ మెయింటెనెన్స్ చేయడం గానీ, హౌస్ కీపింగు గానీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ వెంచర్స్ అన్నీ మెయింటెనెన్స్ చేసాం కాబట్టి. సో, ఈ వెంచర్‌లో కూడా అదే యాజ్ ఇట్ ఈస్‌గా మనం మెయింటైన్ చేస్తామనమాట. ప్రజెంట్ అన్ని అప్రూవల్ వచ్చినట్టేనా సైబర్ 20 ఫేజ్ 5కి? యెస్ అండి. ఇది మనకు ఆల్రెడీ ఎల్‌పీ నెంబర్ వచ్చిందండి. రెరా నెంబర్ గూడా వచ్చింది. విత్ ఆల్ అప్రూవ్స్‌తోని మనము బ్యాంక్ లోన్ గూడంగా ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్‌కి. ఓకే. బ్యాంక్ లోన్ గూడంగా మనం 50-60% గూడంగా కస్టమర్‌కి లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ లొకేషన్‌లో చాలా చాలా వెంచర్స్ ఉన్నాయి గదా! యెస్. ఓకే. ప్రెజెంట్ ఏందంటే ఇప్పుడు ఈ వెంచర్ నియర్ బై గూడా ఎలాంటి లొకేషన్ అంటే ఎలాంటి డెవలప్‌మెంట్స్ అనేది మనకు కనిపియట్లేదని చెప్పి అంటున్నారు కస్టమర్స్. ఓకే. కొంచెం డిస్టెన్స్ గూడా ఉందని చెప్పి అంటున్నారు. సో, దానికి మీ ఆన్సర్ ఏంటి? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము ఈ ఏరియాలో హైదరాబాద్ సౌత్ జోన్‌లో ఇది ఓఆర్ఆర్‌కి కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుంది. హార్డ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి 16 కిలోమీటర్స్. మీకు ఎల్బినార్ మెట్రో వచ్చేసి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే. అంటే ఇంటర్నల్‌గా ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌కి జస్ట్ 15-60 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. నియర్ బై ఈ ఏరియా అంతా ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ కారిడార్‌గా ఈ ఏరియాని పిలుస్తారు. రెసిడెన్షియల్‌గా బాగా గ్రో అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్‌గా కొన్ని వేల మంది ఎంప్లాయ్‌మెంట్స్ పనిచేస్తున్నారు. ఎక్కడంటే ఫ్యాబ్సిటీ గానీ, ఫాక్స్‌కాన్ కంపెనీ గానీ, కేన్స్ గానీ, అమెజాన్ గానీ ఇంకా చాలా ప్రభుత్వ సంస్థలు ఈ ఏరియాకు వచ్చేవి ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది నియర్ బై. చాలా పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ మీకు. సిబిఆర్ కాలేజ్ గానీ, భారత్ కాలేజ్ గానీ, విశ్వేశ్వర కాలేజ్ గానీ, కేశవ మెమోరియల్ గానీ, గురునానక్ గానీ, హిందూ గానీ చాలా కాలేజెస్ ఉన్నాయి. అవి కాకుండా ఈ ఏరియాలో లివింగ్ ప్లేస్ బాగా మేజర్‌గా విల్లా ప్రాజెక్ట్ కూడా వస్తున్నాయి. అయితే ఇంకోటేందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నెక్స్ట్ టర్మ్‌లో గవర్నమెంట్ చేంజ్ కావచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ చేసి అంటే గవర్నమెంట్ చేంజ్ అవుతది కాబట్టి అంటే డెవలప్‌మెంట్స్ అనేది కంటిన్యూ అవుతాయా? అట్లా ఉండదండి. రియల్ ఎస్టేట్ అనేది ఏ ప్రభుత్వాలకు, ఏ గవర్నమెంట్‌కి సంబంధం ఉండదండి. ఒక్కసారి డెవలప్‌మెంట్ స్టార్ట్ అయినంక మీకు ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ అనేది ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూనే ఉంటుంది తప్ప ఎక్కడ హోల్డ్ అనేది కాదండి. ఓకే. దీన్ని బట్టి చూస్తే మనకు ఖచ్చితంగా సైబర్ 25లో ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. 100% ఇన్వెస్ట్ చేయండండి. జెన్యూన్ వెంచర్ మనది. ప్రైమ్ లొకేషను హైదరాబాద్ సిటీకి జస్ట్ ఫర్లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఎవరైనా కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. థాంక్ థ్యాంక్ యూ యూ అండి. వెరీ మచ్. థాంక్ యూ.